తీసుకువచ్చారు. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఆమె ఎంతో మానసికంగా దాని గురించి ఆలోచన చేసి అనుభూతి పొంది ఏదైతే ఒక యజ్ఞంలాగా తన మనసు తయారైందో అది ఇవాళ మనకు యథాతథంగా తన భావాలని అక్షర రూపంలో మనకు అందించింది. ఎంత రెడీమేడ్ అండి, చాలా ఈజీగా. ఆమె అంత కష్టపడితే మనం గంట చదివితే వచ్చేస్తుంది విషయం. చూడండి ఎంత ఈజీగా ఉందో. అలాగా ఈజీగా శతనామావాలు ఎక్కడ ఇవాళ అందులో అమ్మ కనకలతమ్మను గుర్తు చేసుకోవాలి. 27 సార్లు ఆమె శతనామావాల్ని అన్ని చోట్ల తిప్పింది, అనేక చోట్ల చేశారు. పొదిలేంది, కనీరేంది, లేకపోతే గుంటూరేంది, ఇంకోటేంది కాకినాడ, అలాగా వివిధ రాష్ట్రాలతో సహా అది 241 సార్లుగా, అంటే 241 సందర్భాల్లో 27 సార్లుగా ఈ శతనామావళి నడిచింది. అయితే ఆమె అంతటి తాగేది కాదు. ఏం చేస్తుంది అంటే ఆ తల్లి ఆ అష్టోత్తరాలు నడుపుతూ ఉండగా మిడిల్ ఆర్డర్లో, అంటే జనాలు కాస్త పోగవుతారు కదా, జస్ట్ ఉదయం నుంచి 3 గంటలు 4 గంటలు పట్టుద్ది. మన వాళ్ళంతా ఒక్కసారి రాలేరు కదా, అదేదో పీక్ మూమెంట్ ఉంటుంది. ఎట్లా మధ్యాహ్నం భోజన వ్యవస్థ అంతా వంట వరపు అంతా చేసుకున్నాక జనాలతో వచ్చి కూర్చుంటారు. ఆ సందర్భంలో ఆమె ఏం చేస్తుంది అంటే ఆ తల్లి ఒక్కొక్క శతనామావల్లో ఉన్నటువంటి ఒక్కొక్క దాన్ని తాను వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కొన్నిటి వరకు. అట్లా ఇచ్చినప్పుడు ఆ శతనామావళి పలికిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, వాళ్ళ ఒక మంచి భావం లోపల పొంగుతూ ఉంటుంది. అందువలన ఈ యొక్క ఆమె కలిగినటువంటి భావుకత ఏదైతే ఉందో, అనుభూతులు ఏదైతే ఉన్నాయో అవి మనకు అందించడం వల్ల మనం చదివి ఆమె అనుభూతుల్లోకి మనం ఈజీగా రెడీమేడ్గా వెళ్ళటమే కాకుండా, ఇన్స్టెంట్ రెడీగా ఉంది మనం వెళ్ళటమే కాకుండా ఆమె అనుభవాలతో పాటు మనకంటూ స్వయం అనుభవాలు వస్తాయి. మళ్ళీ అంతటితో ఆగదమ్మా. ఎట్లా వారి అనుభవం, వారి యొక్క అనుభూతులు ఒకటి వస్తే వీళ్ళకి మళ్ళీ ఎవరికి వాళ్ళకి యాడ్ అవుతుంటుంది. ఒకరు షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే బాబా చెప్తారు, మధురమైన పదార్థాలు ఒకరు తినేదానికన్నా అందరూ పంచుకొని తింటే అతి మధురంగా ఉంటుంది అంటాడు. అట్లాగే ఈ భావాలు కూడా ఏంటంటే ఆ తల్లికి వచ్చిందే కాదు, ఇది మనం మళ్ళీ మననం చేయటం వల్ల, చదవటం వల్ల మనం ఇంకోళ్ళకి షేర్ చేసుకుంటూ పోతే మధుర పదార్థాలు ఎలా పంచుకుంటే ఎంత ఆనందం అయితే పొందుతామో అలాంటి ఆనందం ప్రాప్తించే అవకాశం 100%. అందుకే ఆనంద కంద. ఎంత కంద ఎంత ఎంత లేదు, ఎంత తీసినా వస్తూనే ఉంటాయి. పిల్లకలు కాపురానికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లకి కంద పెడతారు. ఎందుకంటే ఆ కంద ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ ఆ పిల్లకి అంటే పునరుత్పత్తి ఎప్పటికప్పుడు జీవం. ఇది పరిస్థితి. ఇంకొక మాట, ఇక్కడ మాకు అమ్మ గురించి గుర్తుకొచ్చింది. జనరల్గా ఏంటంటే విమలమ్మ విరచిత కుసుమ హరనాథు, అంటే హరనాథుడు యొక్క శతనామావళి ఇవాళ మనం నడుపుకుంటూ ఉన్నాం. అనేక చోట్ల యావత్ నడుస్తుంది. అలాగే కుసుమమ్మది కూడా అలాగే అష్టోత్తరం అనేది అందుబాటులో ఉంది. హైదరాబాదులో అయితే వేరే వారు ఎవరో నాకైతే గుర్తులేదు కానీ వాళ్ళ చేత విరచితమైనటువంటివి నడుస్తున్నాయి. మాకైతే పొదిల్లో ఏదైతే హరప్రభు ఇది మనం చదువుకున్నామో అదే బాణిలో, అదే స్టైల్లో అమ్మ రాసినటువంటి మా కుసుమరాణి మీద రాసినటువంటి అష్టోత్తర శతనామావళి పొదిలి ఆ ఏరియాలో బాగా నడుస్తుంటుంది. అందువల్ల ఈ